గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కాబట్టి మా నాన్న పాటలు రాసినాడు. బుర్రకథ రూపంలో, వగ్గు కథ రూపంలో, గొలసొద్దుల రూపంలో, లత్తూరు సమావేశంలో, సాధు వేషాలలో, జానపద ప్రక్రియలన్నీ తీసుకుని ఆయన మొట్టమొదటిసారి రాజకీయ నేపథ్యాన్ని, పోరాటాన్ని అందులో కలిపి చేసిన వాళ్ళలో ఇది ఫస్ట్ పర్సన్ మా నాన్న. నాన్ననే ప్రయోగం చేసిండు. గద్దరు వేసుకునే గోచి, గొంగడి, గొడ్డలి అదంతా కూడా నాన్న ప్రవేశపెట్టిన క్యాస్ట్యూమ్స్ అవి. నాన్న మొదలుపెట్టినాడు అది. ఒగ్గు కథ లోపల నాన్న మొదలుపెట్టినాడు. అదే సార్, నేను వేరే సినీ రచయిత దగ్గరికెళ్ళి ఈ పరిస్థితుల గురించి అడగలేను. అంటే పిల్లలు వాళ్ళు తెలియజే అవకాశం లేదు. వాళ్ళ నేపథ్యం వేరు. సో నేను శ్రీవేంద్ర సీతారామ శాస్త్రి గారి దగ్గర పోయి మీరు ఈ విషయం ఎలా అడగలరు? మీరు ఇందాక చెప్పిన 3-4 సంఘటనలు జస్ట్ వింటేనే కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. ఈ జాతి ఎలా తట్టుకుందో, ఈ గడ్డ ఎలా తట్టుకుందో. కాబట్టి నా నేపథ్యం వేరు. మిగతా కవులు, సినిమా కవులు కావచ్చు, కవులు వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు గౌరవనీయులు, వాళ్ళు పూజనీయులు. వాళ్ళు అది ఆర్ద్ర గారు కావచ్చు, తమ్ముడు అనంత శ్రీరామ్ కావచ్చు, ఎవరైనా వాళ్ళు గౌరవనీయులు. కానీ నాకున్న నేపథ్యం వేరు, వాళ్ళకున్న నేపథ్యం వేరు. నేను నా గూటి పాట పాడతాను కానీ ఇంకో గూటి పాట పెడతాను. కాకి కోకిల గూడులో కాకి గూడులో కోకిల పెరిగినా కూడా కోకిల తన పాటే పాడుతుంది, కాకి తన పాటే పాడుతుంది. నేను కాకి గూడులోంచి వచ్చిన వాడిని, నాకు ఎలా వస్తాయి కోకిల స్వరాలు? నాకు ధిక్కారమే వస్తుంది. ఈ మొత్తం ప్రయాణంలో శ్రీహరి గారు ఎప్పుడు పరిచయం అయ్యారు? ఈ సినిమాలో నేను వచ్చినాకనే, అంటే రాములమ్మ పాటలు విన్నాకనే నాకు ఒక మోహన్ బాబు గారు, ఒక శ్రీహరి గారు. మోహన్ బాబు గారిది ప్రశ్న ఉంది, అడుగుతాను. శ్రీహరి గారికి బాగా ఇష్టం ఇటువంటి పాటలు అంటే. అతను కూడా ఇక్కడ హైదరాబాద్లో బాలానగర్లో పేదరికంలో పాలు బిజినెస్ చేస్తూ వచ్చిన మనిషే కదా. అవును. కాబట్టి అతనికి హృదయంలో ఇలాంటి పాటలు అంటే ఇష్టం ఆయనకు. కాబట్టి నన్ను చాలా ఇష్టపడేవాడు. నాకు ధైర్యం చెప్పింది, నీకు పాటలు గిట్టలు లేవని చెప్పి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ కావద్దు, నాకు 17 సినిమాలు వస్తున్నాయి హీరోగా, ప్రతి సినిమాలో నీ పాట ఉంటుంది అంటే 3-4 గంటల నీకు రంది లేదు, నీకేమైనా డబ్బులు కావాలంటే చెప్పు, నేను నెలకు 10,000 మీ ఇంటికి పంపించమంటే నీకు నేను ఇస్తా, నువ్వు ఇంటికి పంపించుకో, నీ బిడ్డలు నీ భార్య బాగుండాలి కదా, 10,000 నేను ఇస్తా. అంతేగాని నువ్వు వెనక్కి నిరాశతో వెళ్ళిపోవద్దు. దే విల్ కమ్. ఆ ధైర్యం చెప్పింది శ్రీహరి గారు. ఆయన ఇవ్వలా, ఇస్తాను ధైర్యంగా, అష్యూరెన్స్ కదా అది. నేను మా ఇంటికి పంపించడానికి ఏం లేకునే నేను అడిగే పరిస్థితి నాకు లక్కీగా రాలేదు. కానీ వస్తే శ్రీహరి గారు ఉన్నారు నాకు అనే ఒక ధైర్యం ఉందిగా. అట్లా ఆ ప్రేమేనా భద్రాచలంలో? ఆ ప్రేమ చివరిదాకా కొనసాగింది రాజా. నాకు ఐ లైక్ హిమ్. భద్రాచలంలో ఆ పాట ఒకసారి పాడతారా? ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు, బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరక బ్రతుకు, కష్టాలు రాని కన్నీళ్లు రాని ఎదురేది రాని ఏమైనా కానీ ఆగిపోవద్దు, ఓడిపోవద్దు, నిద్రానికొద్దు, నింగి నిహద్దు, ఒకటే జననం. ఇది నాకు నేను రాసుకున్న పాట. లక్కీగా ఆ సిచ్యువేషన్కు అతికిచ్చిన. ముందే రాసుకున్నారు ఇది? ఈ పల్లవి నేను ముందు నా మనసులో ఉంది. ఎందుకంటే నేను పొందిన అవమానాలలో వెనక్కి వెళ్ళొద్దు అని నన్ను నేను జనరేట్ చేసుకోవడం కోసం అనుకున్న పల్లవి. ఊహల పల్లకిలో అలా ఉంది. ఈ సిచ్యువేషన్ చెప్పినప్పుడు అది కుదిరింది. అంటే శ్రీహరి గారి ప్రస్తావన ఇప్పుడు తీసుకొచ్చిన, అంటే నేను కొంతమందిని ఈ మధ్యకాలంలో ఇంటర్వ్యూ చేశాను. వి సముద్ర గారిని చేశాను, చంద్రమహేష్ గారిని ఇంటర్వ్యూ చేశాను. ఎవరిని చేసినా, మన రాజావనం రెడ్డి గారిని కానీ ఎవరిని చేసినా శ్రీహరి గారి ప్రస్తావన వస్తే దేవుడు ఇలా తీసి ఇలా పెట్టే వ్యక్తే గాని, ఒకరికి ఒక కష్టం వచ్చిందంటే ముందు నిలబడే వ్యక్తే గాని, అంతేగాని ఎప్పుడు తప్పించుకునే వ్యక్తి. అలాంటి వ్యక్తి మరణం, అది ఆ సంఘటన మీకు ఎప్పుడు తెలిసింది, ఎలా అనిపించింది? అంటే మేస్త్రి అనే సినిమాలో ఆయన ఉన్నాడు. అప్పుడు ఆయన శారీరకంగా చాలా పెద్ద పర్సన్. మీరు భద్రాచలంలో ఎట్లా ఉంటాడు శ్రీహరి, తర్వాత ఇక్కడ తగ్గినాడు. ఆయన నన్ను అశోక్ జై అనేవాడు, సార్ అనేవాడిని. సార్ మీరు బుగ్గలు కొంచెం ఇట్లా ఎందుకు సార్ అని అంటే, లేదా జస్ట్ వీఆర్ కంటిన్యూయింగ్ డైట్ సంథింగ్ అని చెప్పేవాడు. కానీ ఆయనకి అప్పటికే
లివర్ ప్రాబ్లం ఉందనేది తర్వాత మాకు తెలిసింది. ఓకే. అలా ఆయన క్షీణించిపోయినాడు. కొంత స్వయంకృతం కూడా. హ్మ్. సొంత స్వయంకృతం బాగా అవి జరదా లాంటిది ఉండొచ్చు. అది ఎక్కువ తీసుకునేవాడు. సార్. అది మేము ఒకసారి చెప్పినాము. సార్ మీరు ఇంత అంటే అలవాటైంది సర్జీ ఇక్కడ టెన్షన్‌లు అన్నీ హ్మ్. అలా. లేకపోతే ఆయన ఇప్పటికీ ఒక అద్భుతమైన పాత్రలు వహిస్తూ ఉండేవాడు కదా! ఇప్పటికి రీప్లేస్ లేదు సార్. ఆ! అలాగే ఉంది. ఆ! ఆయన వదిలిపోయిన స్థానం ఆ! అలాగే అంటే ఉండిపోయింది ఒక ఇండస్ట్రీలో. బ్రదరు ఇవాళ ఒక ఫాదరు, ఒక బ్రదరు ఒక అద్భుతమైన అవును. ఇప్పుడు 'నువ్వొస్తావని' కదా! అందులో బ్రదర్‌గా వేశాడు. నువ్వొస్తా అంటే నేనొద్దంటాను. నువ్వొస్తా అంటే నేను నేనొద్దంటాను. వద్దంటాను. అందులో అవును. కదా! అవును. ఎంత అద్భుతంగా చేస్తాడు. అవును. ఈజ్ ఎ క్యారెక్టర్ యాక్టర్. క్యారెక్టర్ యాక్టర్‌కి ఎండ్ ఉండదు. అవును. ఎండ్ ఉండదు. అలాంటి ఒక మహానుభావుడు నాకు ఇచ్చిన ప్రోత్సాహం. సార్. ఇలా ఆయన గురించి చాలా పాటలు రాశారు. అవును. చాలా పాటలు రాశారు. 'అయోధ్య రామయ్యలో' గూడా 'అయోధ్య రామాయణ' రాసాము, 'గణపతిలో' రాసాము. అవును. ఇంకేదో పోలీస్ ఇంకేదో రాసాము. ఆయన వరుసగా దాదాపుగా అంటే వేరే నిర్మాతలు చేసిన సినిమాలో నేను రాయలేదు. హ్మ్. ఇప్పుడు 'నువ్వొస్తావని' ఏదో ఉంది కదా! అందులో నేను రాయలేదు. హ్మ్. కానీ ఆయన ప్రభావం చేయగలిగే సినిమాలు ఉంటాయి కదా! అక్కడ పోసాని కృష్ణమూర్తి ఉండేవారు, వీరుండేవారు. "ఏయ్! ఇది అశోక్‌జీ రాయాలి. హ్మ్. ఇది పాట అట్లా పెట్టు. హ్మ్. నెక్స్ట్ ఇంకో పాట మీరు రాయించుకోండి." హ్మ్. ఇట్లా అనేవాళ్ళు. సార్. అలా. దాసరి గారి తర్వాత, శ్రీహరి గారి తర్వాత మీ కెరీర్‌లో ముందుగా మాట్లాడుకోవాల్సింది కృష్ణవంశీ గారి గురించి. అవును. అంటే నేను చాలా సగర్వంగా జెప్తాను. తెలుగు సినిమా దర్శకులందరూ అంటే నేను సమకాలీన దర్శకుల గురించి చెప్తున్నాను. 'కేవీ రెడ్డి' అంత గొప్పవారి గురించి కాదు. వాళ్ళందరికీ ఉండే దర్శకత్వం మీద ఉండే పట్టు ఒక ఎత్తు. కృష్ణవంశీ గారికి ఉండే పట్టు ఒక ఎత్తు. అవును. ఆయన హిట్‌లు తీయొచ్చు, ఫ్లాపులు తీయొచ్చు అది వేరే అది సంగతి. వేరే విషయం అది. అది వేరే విషయం. అది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ అబ్బా! ఆ! పార్ట్ ఆఫ్ లైఫ్ అది. అవును. బట్ ఆయన వ్యక్తిత్వము, ఆయన ఆలోచన విధానం చాలా అద్భుతమైన విషయం. అవును. ఆహ్, నేనొక మాట చెప్తా ఏమనుకోకపోతే. సినిమా కన్నా మించిన ప్రతిభ ఆయనను ముంచిందా అనిపించింది నాకు. కృష్ణవంశీ గారినా? హ్మ్. సినిమా అనేది ఒక స్థాయి అనుకుందాం. ఒక ఇంత అనుకుందాం. దానికి మించిన ప్రతిభ ఆయనకుంది. హ్మ్. అది బహుశా ఆయనకు అడ్డంకి అయిందా అనిపించింది. మీరు ఎలాంటి సందర్భంలో అన్నారు గానీ చాలా కరెక్ట్‌గా అన్నారు. ఆ! చాలా ఆ! ఎక్కువ ఆలోచించేస్తారు గదా! చాలా చాలా డెప్త్‌కెళ్తాడు. హ్మ్. హ్మ్. మా ఇద్దరి మధ్యన యుద్ధమే జరుగుతది పాట రాసినప్పుడు. హ్మ్. హ్మ్. అంటే అంత బ్రాడ్‌గా ఆకాశమంత ఎత్తెదిగి అలా ఆవరించుకొని చూస్తాడు 3 గంటల సినిమాని. హ్మ్. ఆహ్, 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 ఆ వీక్షణం చాలా అద్భుతమైనటువంటి వీక్షణం అనమాట. కనుక నేననుకుంటాను అనమాట. ఈ క్రియేటివ్ కమర్షియల్ అనేది సత్యమైంది. ఆ మంచి యాప్ట్ ఆయనకు పేరొచ్చింది. అయితే ఆయన అత్యంత తీక్షణంగా చూడడం అనేది కూడా ఆయనకేమన్నా ఇబ్బంది కలిగించిన సన్నివేశాలు ఎదురైనాయేమో హ్మ్. అనిపిస్తది. లేకపోతే ఆయన ఎక్కడో ఉండాల్సినటువంటి డైరెక్టర్ ఆయన. సో